నమస్కారం. ఈరోజు అనఘాష్టమి. అదే ఈ మార్గశీర్ష మిత్రుడు ఈ 24 మంది గురువులు, దత్తాత్రేయునికున్న 24 మంది గురువులను గురించిన ప్రస్తావన చేయమని ఒక సూచన చేశారు. దాని ప్రకారం ఈరోజు అవధూత సంభాషణ అనేటటువంటి ఘట్టాన్ని పోతన భాగవతంలోంచి తెలుగులో చదువుకుని కొద్దిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీమద్ పోతన భాగవతం ఏకాదశి స్కంధం అవధూత సంభాషణ. పంకజనాభుడుద్ధవునిపై గల కూర్మిని చెప్పనొప్పే నేందంకిలి లేక అన్ని దిశలందు చరించు నిత్యతృప్తుడై శంకరవేషధారి ఒక సంయమి ఆ ఎదురాజు చేర ఏ వంకను నుండి వచ్చితి అన వానికి ఇట్లనే అర్థి నేర్పడన్. సో అవధూత, శంకర వేషధారి అయినటువంటి అవధూత ఒక సంయమి యదువు అనేటటువంటి రాజుని చేరుకున్నాడు అని చెప్పి ఇది ఉద్ధవునికి శ్రీకృష్ణ పరమాత్మ చెబుతూ ఉన్నాడు. అప్పుడు ఆ యదురాజు దగ్గరికి వచ్చిన అవధూత పల్కెనంతట ప్రవిమల విజ్ఞాన నిపుణ భవ్యులు గురువుల్ కవిలెన నిరువది నలుగురు అవనిన్ విజ్ఞాని నైతినని పల్కుటయున్న. నేను 24 మంది గురువుల దగ్గర విషయాలను నేర్చుకుని ఈ భూమిలో విజ్ఞానినయ్యాను అని చెప్పి ఆయన యదు మహారాజుకి చెప్పారు. అంత యదుప్రవరుండు దేహి లోభమోహాదుల వర్జించి జనార్దనుని ఏ విధమునను చేరవచ్చు ఎరింగింపుము అనినా అతండిట్లనియే. ఆ యదు మహారాజు దేహి అంటే ఈ దేహంలో ఉన్నటువంటి జీవి దేహి లోభమోహాదుల వర్జించి జనార్దనుని ఏ విధమున చేరవచ్చును ఎరింగింపుము అని చెప్పి ఆ అవధూత ప్రవరుడు ఎవరైతే వచ్చారో వాడిని అడుగుతున్నాడు అనమాట. అప్పుడు అవధూత ఇలా చెప్తున్నారు. పరధన పరదార పరదూషణాదుల పరవస్తు చింతత పరిహరించి ముదిమిచే రోగములుదయింపకటమున్న తనువు చెంచలతను తగలకుండా బుద్ధి సంచలతచే పొదలకయటమున్న శ్లేష్మంబు గళమున చేరకుండా శక్తియుక్తుల మది సన్నగిల్లకమున్న భక్తి భావన చేత ప్రౌఢుడగుచు దైత్య భంజను దివ్య పాదారవింద భజన నిజ భక్తి భావన ప్రాజ్ఞుడగుచు అవ్యయానందము పొందు ననుదినంబు అతడు కర్మ విముక్తుడౌననఘచరిత. పరధన పరదార పరదోషణాదులు, పరులకు సంబంధించిన ధనము, స్త్రీలు, పరులను దూషించటము, పరవస్తు చింతత పరిహరించి, పరవుల వస్తువుల్ని గురించిన చింతని అంటే ఆలోచనని పరిహరించి, ముదిమిచే రోగములు ఉదయంపకట మున్న. సో ముదిమి ముసలితనము చేత రోగములు ఉదయించక ముందరే, తనువు చెంచలతను తగలకుండా, తనువులో కంపము అంటే ఊగిపోయే లక్షణాలు రాకుండా ముందరే, బుద్ధి సంచలతచే పొదలకయటమున్న, బుద్ధి కూడా సంచలతని పొందకుండా ఉన్న ముందరే, శ్లేష్మంబు కళమున చేరకుండా, శ్లేష్మము గరళాన్ని చేరకుండా ఉన్నప్పుడే, శక్తియుక్తుల మది సన్నగిల్లకమున్న, మదిలో ఉన్నటువంటి శక్తియుక్తులు, మనస్సుకున్నటువంటి శక్తియుక్తులు సన్నగిల్లక ముందే భక్తి భావన చేత ప్రౌఢుడగుచు, భక్తి అనేటటువంటి భావాన్ని పెంచుకుని దైత్య భంజను దివ్య పాదారవింద భజన నిజ భక్తి భావన ప్రాజ్ఞుడగుచు, దైత్య భంజనుడైనటువంటి శ్రీహరి యొక్క దివ్య పాదారవింద భజనలో నిజమైన భక్తిని, నిజభక్తి భావన ప్రాజ్ఞుడగుచు అవ్యయానందము పొందు ననుదినంబు, అవ్యయమైనటువంటి వ్యయము కానటువంటి ఆనందమును పొందుతూ ఉంటాడు. అటువంటి వాడు అతడు కర్మ విముక్తుడవును, అతడే కర్మ విముక్తుడవుతాడయ్యా. అనఘచరిత, అఘములు లేనటువంటి అఘమైన చరిత్ర లేనివాడా ఓ యదు, ఇటువంటిది జరుగుతుందయ్యా అని చెప్పి ఆయన చెప్పారు.
దారలయందు పుత్రధన ధాన్యములందు అనేక భంగులను గురిమి చేయు మర్త్యుడతి ఘోర వియోగజ దుఃఖమగ్నుడై నేరువుదక్కి చిక్కువడి నీతి వివేక విహీనుడై మనోభారముతో గపోతపతి భంగి నిజంబుగ పోవు నష్టమై. సో దారలు అంటే భార్యలయందు, పుత్రు ధన ధాన్యములందు అనేక భంగులను కూరిమి చేయు మర్త్యుడు, అనేక రకాలైనటువంటి సంబంధాలు పెట్టుకునేటటువంటి మర్త్యుడు అంటే అవసరమైన దానికంటే ఎక్కువ కూరిమి చేసేటటువంటి మర్త్యుడు. ఘోర వియోగజ దుఃఖమగ్నుడై ఘోరమైనటువంటి వియోగాన్ని పొందుతూ ఉంటాడు. అటువంటిది ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. నేరువు దక్కి చిక్కుపడి నీతి వివేకహీనుడై మనోభారముతో కపోతపతి, ఒక కపోతము యొక్క వలన నేను ఈ విషయాన్ని తెలుసుకున్నాను అని చెప్పి ఆయన యదుప్రవరుడికి చెప్తున్నారు. ఇందులో ఒక ఇతిహాసంబు గలదు. మహారణ్యంబుననొక్క కపోతంబు దారసమేతంబుగానొక్క నికేతనంబు నిర్మించి అన్యోన్య మోహాతిరేకంబున కొంతకాలంబునకు సంతాన సమృద్ధి గలది అయి ఎపరిమితంబులైన పిల్లలు తిరుగాడుచుండ కొన్ని మాసంబులు భోగానుభవం బొరలుచుండగా కాలవశంబుననొక్క లుబ్ధకుండురులొడ్డినదందు దారా పత్యంబులు దగులు పడిన ధైర్యంబు వదిలి మోహాతిరేకంబునన్ కపోతంబు కళత్రపుత్ర స్నేహంబునందాన్నందు చొచ్చి అధిక చింతాభరంబునన్ గృసీభూతంబయ్యే కావున అతి తీవ్రతరంబైన మోహంబు గురగా అట్లుగాన నిరంతర హరిధ్యానపరుండై భూమి పవన గగన జల కృపీట భవ సోమ సూర్య కపోత తిలిప్స జలధి చలభద్విరేఫ గజ మధుమక్షికా హరిణపాఠీన పింగళా కుఠరడింబక కుమారికా శకర కృత్ సరత్ లూత సుపేశ కృత్సమదం ఉదయంబులు మొదలగా గలవాని గుణగణంబులి రింగుకుని యోగీంద్రులు మెలంగుదురు అని చెప్పి ఇలా 24 విషయాల గురించి ఆయన చెప్పుకుని వచ్చాడు. అందులో ఈ కపోతము అంటే ఒక పావురము ఇలా అనేక భార్యల్ని అనేక మంది పిల్లల్ని పెట్టుకుని దానికి అది ఒక చోట చిక్కుపడిపోవడం వలన ఈ వాటిని అన్నిటినీ కోల్పోయి ఎలా బాధపడిందో చూసిన వాడైనటువంటి యతీంద్రుడు అనేక ఈ భూమిలో తిరిగేటటువంటి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అనేక విషయాల నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను అని చెప్పి ఆయన చెబుతున్నాడు అన్నమాట. ఇవి తెలియవలయు నాకును బ్రవిమలమతి నీని తెలియ బలుకుమనంగా వివరము వినుమని కృష్ణుడు సవినియడగు యుద్ధవునికి జయ్యన చెప్పెన్. సో ఇట్లా ఈ 24 గురించి ఆ పరమాత్మ చెప్పాడు. అందులో ఏమిటి చెప్పారు ఒకసారి మనం చూసుకుంటే భూమి పవన గగన జల కృపీట అట్లా మొదలు పెట్టుకుని వెళ్ళారు. అవి ఏమిటో ఒకసారి మనం చూద్దాం. భూమి వలన సైరణము సహనము, భూమి నుంచి సహనాన్ని నేర్చుకునవలెను. గంధవహుని వలన పరోపకారము, విష్ణుపదంబు ఆకాశము వలన కాలముచే సృష్టించబడిన గుణములతో సాంగత్యము లేకపోవడం. ఉదకంబు నీరు వలన నిత్య శుచిత్వంబు. అసిపథుడు అగ్ని వలన నిర్మలత్వము. సో 5వది అగ్ని వలన నిర్మలత్వము. 6, 7 సూర్యచంద్రుల వలన సర్వసమత్వ భావము గల జీవితము, గ్రహణ మోక్షంబులు. అంటే సర్వసమత్వమైన భావన కలిగిన జీవితాన్ని, గ్రహణ మోక్షాలని తెలుసుకోవడం సూర్యచంద్రుల వలన. కపోతము పావురం వలన భార్యాబిడ్డల యందలి మిత్రత్వ త్యాగము. అజగరంబు వలన కొండచిలవ స్వేచ్ఛా వివారముల వదిలిపెట్టేసేసి లభించిన ఆహారాన్ని స్వీకరించటము అనేటటువంటిది నేర్చుకున్నారు. వననిధి సముద్రము వలన ఉత్సాహ రోషములు. శలభము మిడత వలన శక్తికి అనుకూలమైన కర్మాచరణము. భృంగము తుమ్మెద వలన సారము మాత్రమే స్వీకరించడి నేర్పు. స్తంభేరము అంటే ఏనుగు వలన స్త్రీల ఎడ విముఖత. సరగ ఒక తేనెటీగ వలన కూడబెట్టుట. హరిణము వలన చింతాపరత్వము. జలచరము తాబేలు, చారేలు వలన జిభచాపల్యము. పింగళ ముంగిస వలన యథాలాభ సంతుష్టి. కురరంబు లకుముకి పెట్ట, దాని వలన మోహపరిత్యాగము. డింభకుడు ఒక బాలుని వలన విచార పరిత్యాగము. కుమారక ఒక బాలిక వలన సంగత్యాగము. శరకారుడు బాణాలు వేసేటటువంటి వాడి వలన తదేక నిష్ట.
దందసూకంబు పాము వలన పరగృహ నివాసము, ఊర్ణనాభి సాలెపురుగు వలన సంసార పరిత్యాగము, కణుందురు అంటే కందిరీగ వలన లక్ష్యగత జ్ఞానమును విడువకుండుట అనేటటువంటి ఈ 24 లక్షణాలని ఆయన అవధూత చెప్పినటువంటి గురువులు. ఆ గురువుల్ని వాటిని చెప్తున్నారు ఇప్పుడు మళ్ళీ. ఈ విధంబున భూమి వలన సైరణయు, గంధవహుని వలన బంధురగంబు పరోపకారంబును, విష్ణు పదంబు వలన గాలసృష్ట గుణసాంగత్యంబులేమియు, నుదకంబు వలన నిత్య శుచిత్వము, అసిపధుని వలన నిర్మలత్వంబు, నిశాకర ప్రభాకరుల వలన నధికాల్ప సమత్వ జీవగ్రహణ మోక్షంబులును, కపోతంబుల వలన కళత్రపుత్ర స్నేహంబును, అజగరంబు వలన స్వేచ్ఛా వ్యవహార సమాగతాహారంబును, వననిధి వలన ఉత్సాహ రోషంబులును, శలభంబు వలన శక్తి అనుకూల కర్మానుచరణంబును, భృంగంబు వలన సారమాత్ర గ్రహణ విశేషంబును, స్తంభేరంబు వలన గాంతావైమఖ్యంబును, సరఘ వలన సంగ్రహ గుణంబును, హరిణంబు వలన చింతాపరత్వంబును, చలచరంబు వలన జిహ్వ చాపల్యంబును, వెంగళ వలన యథాలాభ సంతుష్టియు, ఉరగంబు వలన మోహ పరిత్యాగంబును, డింభకుని వలన విచార పరిత్యాగంబును, కుమారిక వలన సంగత్యాగంబును, శరకారుని వలన తదేక నిష్ఠయు, దంతసూకంబు వలన పరగృహ నివాసంబును, ఊర్ణనాభి వలన సంసార పరిత్యాగంబును, గణుందురు వలన లక్ష్యగత జ్ఞానంబు విడువకుండటియు ననంగల వీని గుణంబులిరింగి, మరియు కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యంబులను అరిషడ్వర్గంబులను జయించి జరామరణ విహితంబుగా వాయువశంబు చేసి, గాత్ర పవిత్రంబుల కొరకు షట్కమ్మ నిరతుండయి, పురనగర గ్రామంబుల పరిత్యజించి, పర్వతారణ్యంబుల సంచరించుచు, శరీర ధారణార్థంబు నియత స్వల్ప భోజనుండై, ఖేద మోదంబులు సరిగా భావించి, లోభమోహంబులు వర్జించి, నిర్జితేంద్రియుడయి, వన్య కానీయుడుంగుక ఆత్మనిష్టచే పవిత్రాంతఃకరణుండైన యోగినాయందుగలయుంగావునా, మోహితుడై వసుకాంక్షా వాహినిలో చిక్కి క్రూరవసుడౌ మనుజుండూహాపోహలిరుంగక దేహము నలగంగజేయు దీనతనిపుడున్న. అందుకని ఇందులకు పురాతన వృత్తాంతం ఒకటి గలదు. సావధాన చిత్తుండవై వినుము, మిథిలా నగరంబున పింగళయను గణికారత్నంబు గలదు. దాని వలన కొంత పరిజ్ఞానమున్ గంటి. అది ఎట్లనిన అమ్మానిని ధనకాంక్ష చేసి ఆత్మసఖుని మెరొంగి ధనం బిచ్చువానించేకుని నిజ నికేతనాభ్యంతర గునిచ్చుని రాత్రి నిద్ర లేకుండుచు బుటభేదన విపణి మార్గంబుల పర్యటనంబు సలుపుచు నిద్రాలస్య భావంబున జడను వడి అర్థాపేక్షం దగిలి తిరిగి అలసి ఆత్మసుఖంబు చేయున తండే భర్తయని దళం చింతించి నారాయణునిట్లు చింతింపనతని కైవల్యంబు చేరవచ్చునని విచారించి నిజచేన స్థానాదిగంబు వర్జించి వేగిరంబ వాసుదేవ విచారణారవింద వందనాభిలాషిణి అయి దేహంబు విద్యుత్ ప్రకారంబని చింతించి పరమతత్వంబునందు చిత్తంబు గీలుగొలిపి ముక్తురాలయ్యనని ఎరింగించి, దేహము నిత్యముగా అదని మోహము తెగగోసి సిద్ధ మునివర్తనుడై గేహము వెలువడినరుండు ఉత్సాహము జందు ముక్తి సంపదననగా. మరియు ఒక విశేషమైన పురాతన పుణ్యకథ వినుము. కనకావతీపురంబునొక్క ధరామరుని కన్యాకారత్నంబు గలదు. అవ్వధూతిలకంబు రత్న సమేతంబులకు కంకణములు ధరించి బంధుజనంబులకు పరమాహ్లాదంబుగా నన్నంబు గావించు కొరకు శాలిత తుండులంబులు దొంచుచున్నప్పుడు ముసలగ్రహణ భారంబున కంకణంబులతిరావంబుగా మ్రోయుచుండ నా పరమపతివ్రత అందులకు అసహ్యపడి అన్నియుడులిచి ఒక్కటి నిలిపే. అట్లుగావున తత్తరపడక భగవదాయుక్తంబైన ఏకచిత్తంబునం ప్రసన్న చిత్తులై నరులు ముక్తులగుదురు. కావున అవిద్యా విద్యలను మాయగా విచారించి కేవల పశుమార్గులు కాక షడ్గుణైశ్వర్య సంపన్నులైన యోగీశ్వరులు పగిది సుఖంబు కోరకయుండు వారలో ముక్తులగుదురు. సర్వంబును విష్ణుమాయగా తెలియమని ఉద్ధవునికని చెప్పిన తండు, దేవా నీ రూపం వేలాగునగానవచ్చునని అతడని ఇట్లనియ.
భక్తి భావన పరాయణుండై కృపాసార తత్పరుండై మితభాషనుండై బొంకక కర్మంబులు మదర్పణముగా చేసి అతండు భగవంతునం బరగు మత్ కథలను మజ్జన్మ కర్మంబులను వినుచు మత్సేవకులైన భాగవతులను చూచి తన గృహంబులకు కొనిపోయి మజ్జన పూజన భోజన సేన సనాదికంబులు పరితిష్ఠులను చేసి యతండైనను భాగవతుండు అనబడును. ఇట్లింతకాలము జీవించు అంతకాలము నడుపునంతటు మద్రూపమున వైకుంఠ నిలయమునందు అధీనుంగాక గంధ పుష్ప ధూప దీప నైవేద్యంబుల లక్ష్మీ సమేతుండునై శంఖ చక్ర గదా శాంగాది యుక్తుండనైన నన్ను సుఖ శౌనకాది యోగీంద్రులను అంబరీష విభీషణ రుక్మాంగద మొదలైన గాగల భాగవతులను శాస్త్రాచార చోదితులుగాక భక్తి భావనా విశేషమున ఏమరక నిత్యమును చింతనాయుక్తులై ఎరింగిరి మధురాపురంబునకు హాలాయుధ సమేతుండనయ్యే నరుగుచో గోపికలు లేక భక్తి యోగంబున జింతించి ముక్తలైరి ఇది భక్తి ప్రకారంబు అనిన యుద్ధవునికం చెప్పిన. సరే, తర్వాత ధ్యానం ప్రక్రియ అవి కూడా ఇదే దీంట్లో వస్తాయి. కాకపోతే ముఖ్యంగా మనం చూద్దాం అనుకున్నది అవధూత చెప్పిన గురువులు వాళ్ళ యొక్క విశేషము. కాబట్టి ఈ 24 మంది గురువుల్లో కూడా మనకి ఒక గణికారత్నాన్ని గురించి, అంటే ఒక వేశ్య ఎలా అయితే తన విటుని కోసం వేచి ఉండి అతను రాక ఆ విషయాన్ని తెలుసుకుని ఇట్లా మనం అటువంటి ఉత్సాహాన్ని మనం భగవంతుని చూపితే మనకి కైవల్యం వస్తుంది అని తెలుసుకుని ఆవిడ వృత్తిని ఈ చింతని వదిలివేసి చేరుకోవడం ఆ పింగళ అనేటటువంటి ఒక గణిక గురించి, మరియు ఇంకొక కన్యారత్నము చాలా గాజులు వేసుకుని దంచుతున్నప్పుడు అన్ని గాజులు ఒకదానికి ఒకటి కొట్టుకుని మోగుతూ ఉన్నాయి. అందులో నుంచి ఆవిడ అన్నిటినీ తీసేసి, అన్ని గాజులు తీయకూడదు కాబట్టి అన్నిటిని తీసేసి ఒక్కొక్క గాజు అట్టి పెట్టుకున్నప్పుడు ఆ దంచుతున్నప్పుడు మోత రాలేదు. అంటే ఈ ఆధ్యాత్మమైనటువంటి విచారణ చేసేవాడు ఒంటరిగా ఉండటం అనేటటువంటి ఒక విశేషాన్ని గురించి మనకి ఈ 24 మంది గురువుల్లో దత్తాత్రేయుల వారు అవధూత చెప్పినట్టుగా. సో ముఖ్యంగా ఒక డెంభకుడు, కుమారిక, శరకారుడు బాణాలు వేసేవాడు, దంతసూకరము, ఒక పాము, ఊర్ణనాభి, ఒక చాలెపురుగు, కణుందురు, కందిరీగ, అంటే ఇవన్నీ కూడా అంటే భూమి, వాయువు, ఆకాశము, నీరు, అగ్ని అంటే పంచభూతాలు, సూర్యచంద్రులు, పావురాలు, కొండ చిలవ, సముద్రము, శలభము, భృంగము, ఏనుగు, వీటన్నిటి నుంచి కూడా ఒక్కొక్క విషయాన్ని తెలుసుకోవటం, ఆధ్యాత్మికమైన విషయాన్ని మనం ప్రకృతి నుంచినే తెలుసుకుని గ్రహించి మనం ముక్తిని పొందవచ్చు. అటువంటి విషయాన్ని మనకి చెప్పారు. సో ముఖ్యంగా మనం దీని నుంచి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే పరమాత్మ యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడానికి గురుస్వరూపం ఈ ప్రకృతిలో మనకి తగినట్టుగా వస్తూ ఉంటుంది. ఆ వస్తున్నటువంటి ప్రకృతిలో వస్తున్నటువంటి గురుస్వరూపం చెప్పినటువంటి విషయాన్ని మనం అవగతం చేసుకుని ముందుకు వెళ్ళాలి అనేది ఒక ముఖ్యమైనటువంటి విషయం. సో ఈరోజు అనఘా వ్రతము అంటే అనఘాదేవి అంటే అఘము లేని దేవి అనఘాదేవి. దత్తాత్రేయులు వారికి అనఘాదేవి అంటే దత్తాత్రేయులు వారు యతి స్వరూపులు, శంకర స్వరూపుడు యతిగా ఉన్నప్పటికీ అనేక అవతారాలు ఆయన తీసుకోవడం జరిగింది. ఆ గురుస్వరూపం ఒక స్వరూపంలో సంసార స్వరూపాన్ని కూడా పొంది ఉంటుంది. అందుకని అనఘావ్రతం అనేది చేస్తూ ఉంటారు. అఘము లేని అనఘావ్రతం, అఘము రానివ్వని అనఘావ్రతం. ఆ సందర్భంగా మనం గురువు యొక్క కృపతో ఈ 24 గురువుల గురించి భాగవతంలో ఇది 17వ ఘట్టం కింద వస్తుంది.
మన అంతర్జాలంలో ఇంటర్నెట్లో ఉన్నటువంటి తెలుగు భాగవతంలో మనం 11వ అధ్యాయం 17వ దీని కింద మనం చదువుకోవచ్చు. ఇంకా వివరంగా ధ్యానము మిగతావి కూడా ఇదే శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి ఎప్పుడో జరిగినటువంటి యదు మరియు ఈ అవధూత యొక్క సంభాషణని వివరించటం అనేటటువంటి ఘట్టం. విన్నందుకు చాలా సంతోషం. ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః.